రైట్ సార్. ఇక చివరిగా అసలు మోదీ 11 ఏళ్ల పాలన గురించి కొంచెం బ్రీఫ్గా మీ విశ్లేషణ వినాలని ఉంది. 11 సంవత్సరాలు అవుతుందండి ఆయన యాక్చువల్లీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఇప్పటి వరకు అలుపెరగని ప్రస్థానమే. ఒక ముఖ్యమంత్రిగా తన ప్రస్థానము అండ్ ప్రధానమంత్రిగా అలుపెరగని ప్రస్థానం. ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది ఒక ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ అనాలిసిస్ ఏంటి? సాయి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారంటే ఫెయిల్ అయ్యారంటారు, బీజేపీ వాళ్ళమే సక్సీడ్ అయ్యారంటారు. మీరు ప్రజల దగ్గర అడగండి సాయి గారు, ఇంకేం అడగక్కర్లేదు. 2-3 పాయింట్స్ తీసుకుందాం. ఒకటి, మన దేశంలో ఇప్పుడు కూడా 80 కోట్ల మందికి మనం బియ్యం పెడుతున్నాం. అంటే ఒకవైపు వీట్ ఉండొచ్చు, ఇక్కడ రైస్ ఉండొచ్చు. ఎందుకు ఇస్తున్నాం? చాలామంది అడుగుతున్నారు, ఇండియా పావర్టీ పడిపోయింది అన్నారు 24%. మళ్ళీ మీరు ఎందుకు ఇస్తున్నారు? దీనికి ఒక పాయింట్ ఉంది సాయి గారు. మీరు చూసిన, మీరు ఎప్పుడైనా చెర్లపల్లి కానీ సనత్ నగర్ కానీ ఇంకా ఏదైనా మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎఫ్సీఏ గోడౌన్స్ పక్క నుంచి వెళ్తే వర్షాకాలంలో మీరు చూసుంటారు, టార్పోలిన్ వేసి తడిసిపోయి ఉంటుంది మొత్తం ఆ బియ్యం సంచులన్నీ పెద్ద పెద్ద. ఎందుకంటే కెపాసిటీ లేదు లోపల పెట్టడానికి, ఫుల్ అయిపోయింది, డిస్పర్స్మెంట్ జరగట్లేదు. నిన్ననే నా పని మనిషి చెప్పారు సాయి గారు, ఆమె 3 రోజుల నుంచి ఈ సన్న బియ్యం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నారు చూడండి. హైదరాబాద్లో చెప్తున్నాను నేను, ఇంకెక్కడ కాదు, సికింద్రాబాద్లో సన్న బియ్యం చెప్పే కాంగ్రెస్ గవర్నమెంటు 3 వారాల నుంచి 3 నెలల నుంచి వీళ్ళని తిప్పుతున్నారంట. ఇప్పుడు నిన్న ఇచ్చారు వాళ్ళు, అది కూడా 5 గంటల సేపు లైన్లో నిలబడిన తర్వాత. అది కాకుండా సాయి గారు ఇంకో పొజిషన్ చూడండి, ఈ బియ్యం ఇచ్చడం ఏమవుతుందంటే ఎఫ్సీఏ గోడౌన్స్ ఎంటీ అయిపోతుంది. ఎఫ్సీఏ గోడౌన్స్ ఎంటీ అయిపోతున్నాయి ఏమంటే కొత్త స్టాక్ తీసుకురావచ్చు ఎఫ్సీఏ గోడౌన్స్కి. మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి తీసుకుంటే కెపాసిటీ చాలా మటుకు బయట పెట్టాల్సి వస్తుంది, వర్షం తడిసిపోతుంది. దానికన్నా ఇంపార్టెంట్ సాయి గారు, ఈ పేద ప్రజలు తీసుకుంటున్న 80 కోట్ల మందిలో 60 కోట్లు తీసుకున్నారనుకోండి, 20 కోట్లు తీసుకోలేదనుకోండి, ఆలోచించండి వాళ్ళ సేవింగ్స్ సాయి గారు. ఒక నెలకి అదే బియ్యం మార్కెట్లో కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఆ డబ్బులు సేవ్ అయిపోతుంది సాయి గారు. మనం బియ్యం గురించి, డొనేషన్ గురించి ఆలోచిస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నారు కరెక్ట్. కానీ అదే రైస్ వాళ్ళు మార్కెట్లో కొనాలంటే మినిమం ఒక నెలకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు చేయాలి సాయి గారు. అది ఇప్పుడు సేవ్ అయిపోతుంది. ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను నేను, ఇండివిజువల్ కాదు. ఆ 1000 రూపాయలు ఎక్కడ వాడుకుంటారు సాయి గారు? వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం వాడుకుంటారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళ పిల్లలకి కొత్త డ్రెస్ తయారు చేయడమో, బుక్స్ కొనడమో, లేక ఇంకేదైనా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కూడా ఖర్చు చేసుకోవచ్చు. ఒక సినిమా కూడా వెళ్ళొచ్చు వాళ్ళు కావాలంటే. ఇట్లనే సాయి గారు అన్ని ప్లేసెస్లో వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తున్నారు. నేను ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు అడిగారు కదా, ఒక శాంపుల్ ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే 2 వైపుల నుంచి అన్నిటికంటే సక్సెస్ఫుల్, దీనికన్నా ఐ థింక్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇస్ జన్ధన్ యోజన సాయి గారు. ఈ స్టేట్ గవర్నమెంట్స్ వాడుకుంటున్నారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రయంఫ్ ఫర్ మోదీ. రేపు మోదీ గారు ఒట్టిగా, నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జోక్ చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒక్కటే వాడుకోవచ్చు, ఇంకా దేని వాడుకోలేదంటే ఏం చేస్తారు సాయి గారు? ఎక్కడికి వెళ్తారు? దిస్ ఇస్ ఆధార్ బేస్డ్, ఆధార్ లింక్డ్. రాజీవ్ గాంధీ గారు ఒక టైంలో చెప్పారు, కాంగ్రెస్ హయాంలో, మన బీజేపీ హయాంలో కాదు, కాంగ్రెస్ హయాంలో ₹1 ఢిల్లీ నుంచి పంపిస్తే 15 పైసలే స్టేట్ దాకా వస్తుంది, 85 పైసలు కొట్టేస్తారని. ఇదే కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పారు. అప్పుడు బీజేపీ లేదు, ఏం లేదు ఆ టైంలో. సో గుర్తుపెట్టుకోవాలి మనం, ఇప్పుడు ఒక పేదోళ్ళు కానీ, ఫార్మర్ కానీ, ఒక ఎంఎస్ఎంఈ కానీ, ఒక పెన్షన్ స్కీమ్ కానీ, మహిళలకి ఇచ్చే డబ్బులు కానీ అంతా డైరెక్ట్ అకౌంట్కి వచ్చి పడుతుంది సాయి గారు. మోదీ గారు చెప్పినట్లు అక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ వచ్చి పడుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్. నేనైతే చెప్తున్నాను సార్, టెక్నాలజీ వాడి మోదీ గారు చేసిన దాంట్లో నెక్స్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు నిన్న కూడా ఒక డిబేట్లో చూసాను, ఐ థింక్ ఇట్స్ ఫారిన్ న్యూస్ ఛానల్, ఎవరో అడిగారు ఆ ఫారినర్ని, మీరు ఇండియాకి వెళ్తే అన్నిటికంటే పెద్ద డెవలప్మెంట్ ఏం చూసారని చెప్పి లాస్ట్ 10 ఆయన చెప్పారు, నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాను, మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను కార్లో, ఈ కోకోనట్ మన కొబ్బరి నీళ్ళు తాగడానికి కొబ్బరి మండలు అక్కడ తాగారంట. ఆగి 4 తాగారంట. దాని తర్వాత అడిగారంట డబ్బులు ఎట్లా అని అడిగితే వాళ్ళు ఇమీడియట్ QR కోడ్ చేయమని చెప్పి ఆమె చెప్తుందంట. ఏది ఆమెకి పాపం 10వ క్లాసు చదువుకుందో లేదో తెలియదు, QR కోడ్ చేయండి సార్ అన్నారంట. ఆలోచించండి, QR కోడ్ చేసి పేమెంట్ చేస్తాను. ఈ సెయింగ్ యూకే నుంచి వస్తున్నాను, నాకు యూకేలో ఇది లేదు. యూకేలో మేము ఇప్పుడు కూడా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వాడుతున్నాం. డిజిటల్ పేమెంట్ అంటే అదంట వాళ్ళకి. మనం యూపీఐ, మనం మాస్టర్ కార్డ్, వీసాని క్రాస్ చేసాం ట్రాన్సాక్షన్స్లో. ఆలోచించండి, ఓవైపు ట్రాన్సాక్షన్స్ క్రాస్ చేస్తే ఓవైపు రాహుల్ గాంధీ అంటాడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. ఫ్రాడ్ సాయి గారు ఇది కాదు, ఫ్రాడ్ జరిగేది ఇంకో పరిస్థితి, అది మన అందరికి తెలుసు. ఏంటి? డిజిటల్ అరెస్ట్ అది ఇది అని చెప్పి నిన్న చూశాను. ఒకటి సైంటిస్ట్ 3 కోట్లు కొట్టుకుపోయారంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిని కూర్చోబెట్టి చూపించి. ఆలోచించండి, సైంటిస్ట్ కొంచెమైనా బుద్ధి యూ కెన్ యూజ్ కదా సాయి గారు. చదువులేను నీకో మాట, యూఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ నో. ఇంత గవర్నమెంట్ ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు సాయి గారు. ఇది యూపీఐలో ఇంకోటి ఉంది సాయి గారు, చాలా ఇంపార్టెంట్. అది మా ఫ్రెండ్ ఒకరు, ఆమె ఉంది యమునా శాస్త్రి అని చెప్పి, ఆమె క్యాబ్ దోస్త్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు 7 సంవత్సరాల ముందు బెంగళూరులో. దాని తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చింది. ఏం చేస్తారంటే మీరు ప్రతి రైడ్ తీసుకుంటున్నప్పుడు ఊబర్ కానీ ఓలా కానీ ఏదైనా 10% డిడక్ట్ చేస్తారు టీడీఎస్గా. ఇది డ్రైవర్లకు తెలియదు.
వాళ్ళు అనుకుంటారు కమిషన్గా తీసుకుంటున్నారు వీళ్ళని. ఒక నెలకి మీకు చాలా డబ్బులు ఉంటాయి అట్లా 30,000 కమాయిస్, మీకు దాంట్లో 10% మీది, 3,000 రూపాయలు మీది, ఒక సంవత్సరానికి 36,000 మీది. 60 కోట్లు రీఫండ్స్ ఇప్పించారు సాయి గారు వాళ్ళు. ఇది వాళ్ళ కార్ నుంచి ప్యాన్ ఇప్పించి ప్యాన్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి రీఫండ్ తీసుకొచ్చారు ఈ క్యాబ్ డ్రైవర్స్కి. ఇంపార్టెంట్ అక్కడ కాదు, ఈ క్యాబ్ డ్రైవర్స్ ఇంత సంపాదించారని చెప్పి బ్యాంక్కి చూపించి వాళ్ళకి నెక్స్ట్ కార్కి లోన్ ఇప్పించారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మా ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న షాప్ ఓనర్స్ డిజిటల్ పేమెంట్ మెకానిజంతో బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ తీసుకొని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు, అరే నువ్వు ఇంత కమాయిస్తున్నా నా దగ్గర లోన్ తీసుకో అని చెప్పేసి. బికాస్ దే ఆర్ స్టడీలీ దే ఆర్ సీయింగ్ వన్, ఏదో ఒక నెల వచ్చి ఒక 2 రోజులు పడ్డాం కదా సార్. సక్సెస్ అనేది మోదీ గవర్నమెంట్ చాలా చెప్పుకొని పోతే మనం ఇంకా చాలా ఉన్నాయి సార్. కానీ ద మెయిన్ థింగ్ జన్ధన్ యోజన, డిజిటల్ పేమెంట్స్, అది కాకుండా నేను చెప్పినట్లు ఈ పేదోళ్ళకి స్పెషలీ ఈ చెప్పిన మహిళలకు కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో ఇది మీరు కరప్షన్ చూడాలంటే కేరళకి రండి. అక్కడ పెద్ద ఒక ప్రాజెక్ట్ పెట్టారు లైఫ్ లైన్ అని చెప్పి, ఎందుకంటే మేము ప్రధాన్ మంత్రి పేరు పెట్టామని చెప్పేసి. అది మొత్తం కరప్షన్లో పోయింది. అది ఇప్పుడు సిబిఐ ఏదో ఈడీలో పడింది. అది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఇక్కడ కూడా చేశారు కేసీఆర్ గారు. ఇక్కడ బీబీ నగర్ కట్టారు, కొల్లూరు కట్టారు. ఒక ఫ్లాట్ కూడా అక్కడ ఇవ్వలేకపోతున్నారు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ డెడికేషన్ సాయి గారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో మీకు స్కీమ్లు ఉన్నాయి సార్. ఇక్కడ పేరు మార్చుకొని ఇందిరమ్మ స్కీమ్ అది ఇదని పెట్టుకున్నారు మీరు. అది 104, 108 సాయి గారు NHM నేషనల్ హెల్త్ మిషన్ కింద పెద్ద డబ్బులు వస్తుంది. దాంట్లో ఒక అంబులెన్స్కి 140,000 రూపాయలు ఇస్తారు నెలకి. అది కూడా చూపించలేకపోతున్నారు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు. వీళ్ళు చూపించాల్సింది ముద్రా లోన్ సాయి గారు. అన్నిటికీ నిన్న కూడా అనలైజ్ చేశాను, లేటెస్ట్ ముద్రా లోన్ తీసుకొస్తాను ఫిగర్ మీకు. 54 కోట్ల ముద్రా లోన్ అకౌంట్స్ లాస్ట్ 10 ఇయర్స్లో, 15లో స్టార్ట్ అయింది, దానికోసం 25లో ఉన్నాం మనం. 54 కోట్ల ముద్రా లోన్ అకౌంట్స్. మీరు దాని నుంచి 10% తీసేసేయండి సాయి గారు, టాప్అప్ లోన్స్ అనుకుందాం. కరెక్ట్. 40 కోట్ల మంది మినిమం 40-45 కోట్ల మందికి ముద్రా లోన్లు ఇచ్చారు. మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు కదా, మీరు మోదీ గారు ఇచ్చారని అడిగారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఈ 40 కోట్లు ఎక్కడండి? ఉద్యోగం కాదు అది. కానీ మన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం, మిగతా అన్ని ఉద్యోగాలు కావు. ఒక చిన్న కొట్టు పెట్టుకున్న ఆయన కానీ, ఒక సూయింగ్ మిషన్ తీసుకున్న మనిషి కానీ, లేత్ మిషన్ పెట్టుకున్న మనిషి కానీ, ఒక చిన్న ఫ్యాక్టరీ వెల్డింగ్ షాప్ నడిపించుకున్న మనిషి కూడా ముద్రా లోన్ తీసుకుంటారు. కొలాటరల్ లేదు సాయి గారు, సెక్యూరిటీ ఇవ్వక్కర్లేదు. మీరు ఆలోచించండి. సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన మనిషి 10 లక్షలు లోన్ తీసుకున్న మనిషి ఇంకొక మనిషిని పెట్టుకుంటాడా సాయి గారు హెల్ప్ కోసం? ఎంతమంది అయింది అప్పుడు? 80 కోట్ల మందికి ఉద్యోగం వచ్చింది. కానీ మన వాళ్ళు ఒప్పుకోరు, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు. అది ఉద్యోగం కాదు, అది ఉద్యోగం కాదు. ఎందుకంటే మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని లేదు. మనకి ఐటీ కంపెనీలో పనిచేస్తే ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ వస్తే ఉద్యోగం. మీరు ఇప్పుడు కూడా చెప్తాను సార్ గారు, ప్లంబర్ని పిలవండి, ఎలక్ట్రీషియన్ పిలవండి, మీరు కార్పెంటర్ దొరకరు వాళ్ళు. ఐటీ ఇంజనీర్ మీరు అమీర్పేటలో వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో ఒక రాయి పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడుతుంది అక్కడ. వీ హ్యావ్ మిస్ప్లేస్ ప్రయారిటీస్ ఇన్ దిస్ కంట్రీ సాయి గారు. అండ్ డెఫినెట్లీ టైమ్ హెస్ నౌ కమ్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో. ఇంకా నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే ఈ 11 సంవత్సరాలు చేశారు కానీ నెక్స్ట్ స్టెప్లో ఒక లీఫ్ ఫ్రాగింగ్ రావాలి సాయి గారు. అది స్పెషలీ రూరల్ ఇండియాలో రావాలి, అది జరగాల్సిందే. దానికి ఐ థింక్ మోదీ గవర్నమెంట్ ఇంకా ముందు కాలు పెడుతున్నారు. అండ్ డెఫినెట్ ఐ థింక్ నచ్చే 2029 దాకా రిపోర్ట్ కార్డులో డెఫినెట్ ఫెయిలియర్స్ ఉంటుంది, లేదని చెప్పట్లేదు. దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫెయిలియర్స్. కానీ సక్సెస్ ఫెయిలియర్స్ రెండు చూడాలి. ఎవరో మొన్న చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ చెప్తున్నా అంటే అడిగారు. ఇన్నింగ్స్ డిఫీట్ ఉండే టీము ఆ మ్యాచ్ గెలిస్తే అది ఇంపార్టెంట్. ఎన్ని వికెట్లు పోయిన చూడట్లేదు, మ్యాచ్ ఎవరు గెలిచారని చూస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.